హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. నేను ముందుకైతే ఇవాళ మనం ఒక ట్రైలర్ రియాక్షన్ అని రివ్యూ చేసుకుందాం. అది ఎవరిదే కదా, గాంధీ టాక్స్ అనే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మన విజయ్ సేతుపతి గారు, సిద్ధార్థ్ జైద్, అదితి రావు వీళ్ళందరూ డైరెక్ట్ చేసిన సినిమా. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ అని విన్నాను. చూద్దాం, ట్రైలర్ చూస్తూ రియాక్ట్ అవుతూ రివ్యూ మాట్లాడుకుందాం. మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్ అలా పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిలిమీ అప్డేట్స్ కోసం. సో ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా గాంధీ టాక్స్ థియేటికల్ ట్రైలర్ చూసేద్దాం. ఏమనుకుంది ఓలోలా ఓలాలా సా అలాగే మావా మొత్తం మ్యూజిక్ విజయ్ సేతుపతి ఆ అమ్మాయి ఎమోషన్ చూపిస్తున్నారు, కానీ అంతా ఇంగ్లీష్ సినిమా బీజిఎం ఉంటుంది కదా. ఇంగ్లీష్ సినిమాలో హీరోలు ఎంట్రీ ఇచ్చినప్పుడు జీపులో పాతకాలపు ఆ కైండ్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. సిద్ధార్థ్ రావు పిక్ పాకెటింగ్ మామ సినిమాలో నో డైలాగ్స్, ఓన్లీ మ్యూజిక్ అన్నట్టు ఏదో రివీల్ ద సైలెంట్ ఫిలిం ఎరా. అబో కొత్త కాన్సెప్ట్. నో డైలాగ్స్, నో ఫైట్స్, నో బిష్లు, ఓన్లీ సైలెంట్ ఫిలిం ఎరా అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, కొత్తగా ట్రై చేస్తున్నారా? అంతా మ్యూజిక్ అయితే చాలా ఫస్ట్లో ఇంగ్లీష్ మ్యూజిక్ ఇచ్చినారు ఏఆర్ రెహమాన్ గారు. అది చూడడానికి పాతకాల వింటేజ్లోకి వెళ్ళారు. ఇప్పుడేమో కొంచెం స్మూతీ మ్యూజిక్, లవ్ మ్యూజిక్ ఇస్తున్నారు. అది మొత్తానికి డైలాగ్స్ లేకుండా ఒక సినిమా ఎలా ఉంటుంది మామ, సినిమాలో ఎలా చూడగలం అనేది కొత్త కాన్సెప్ట్. అయితే విజయ్ సేతుపతి గారు ఇలాంటి కొత్త ఏం కాదు. ఈయన లాస్ట్ టైం మనం నిత్యమైనంత చూసుకుంటే అక్కడ అరిసి గట్టిగా అరుస్తారు ఆ సినిమాలో. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా తీశారు. వాళ్ళకి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఆయనకి ఒక అరుపే ఆ సినిమా అంతా. సో ఈ సినిమా అంతా సైలెంట్ మాటలు లేకుండా సినిమా ఎలా హౌ ఓన్లీ మ్యూజిక్తో సినిమా ఆకట్టుకుంటుందా? మీరు చెప్పండి, మా కింద కామెంట్ చేయండి. మీకు చూసారా ట్రైలర్, ఎలా అనిపించింది? డిషం ఏంది ఇది? ఓ ఎమోషన్ ఒక మ్యూజిక్, లవ్ ఒక మ్యూజిక్. సిద్ధార్థ్ వీళ్ళ వీళ్ళందరూ డిఫరెంట్ అమ్మా, లేదంటే సినిమాలో డిఫరెంట్ అమ్మా, లేదంటే సినిమానే సైలెంట్ గా క్యారెక్టరైజేషన్ చేశారా? సినిమాలో ఉందందరూ డిఫరెంట్ అమ్మా అనే డౌట్. వర్క్ అయిద్దంటారా? ఏదో కొత్త కాన్సెప్టే కనిపిస్తుంది నాకైతే. ఒక్క డైలాగ్ లేదు నిజంగానే సినిమా. బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ, యూ హ్యావ్ టు సీ ద సైలెంట్ ట్రైలర్ ఆఫ్ గాంధీ టాక్స్. చూస్తే కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అనేది. నాకు మాత్రం మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. త్రూఅవుట్ ద మ్యూజిక్ ఇచ్చారు. ఏం చేయబోతున్నారు? ఏ సైలెంట్ ప్రామిస్ అంట, లౌడ్ అరైవల్ అంట. వీళ్ళు ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సైలెంట్ ప్రామిస్, లౌడ్ అరైవల్. అంటే మ్యూజిక్ అరైవల్. సినిమా మొత్తం ఇలాగే ఉంటుందా? సినిమా ఇలా ఒకే ఉంటే మాత్రం ఊడ్చిపోద్ది. కానీ సినిమా ఇలా ఉన్నా సరే దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ వేలో తీశారనేది ఒక ఛాలెంజింగ్. మొత్తానికి ఒక న్యూ కాన్సెప్ట్, సైలెంట్ ఫిల్మ్ అంట, ఓన్లీ మ్యూజిక్ అంట, నో టాక్స్ అంట. ట్రైలర్ అయితే ఒక్క టాక్ లేదు, ఒక్క డైలాగ్ లేదు, ఒక్క కాన్వర్జేషన్ లేదు, ఒక ఫైట్ లేదు. ఓన్లీ మ్యూజిక్, ఓన్లీ బ్యాక్ ఎమోషన్స్. ఇది మగవాళ్ళ సినిమానా, డెఫెండమ్ సినిమా టైప్ తీస్తున్నారా అనేది చూడాలి. రిలీజ్ అయినప్పుడు చూద్దాం. January 38th అయితే ఈ సినిమా రాబోతుంది. చూసిన తర్వాత మన వాళ్ళు సినిమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అందరు కొంపదీసి అని అంటారు కదా. ఏమో సినిమా అలా ప్రభావం చేయొచ్చు, చెప్పలేము. సో ఇది నాకు చూసిన తర్వాత అనిపించింది. మీకు ఎమరేజ్ కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.